కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత ఫలం. ఋషులంతా సూత మహాముని చెప్పిన పవిత్రమైన మాధవుని మహత్యం విని కార్తీక వ్రతమహిమ వినాలనే కుతూహలంతో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రతమహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపూటాలోచన కలవారికిని, రోగంతో నిండిన వారికిని, సంసార సముద్రంలో మునిగిన వారికిని ఆయాసం లేని ఉత్తమగతి ఏది? అన్ని ధర్మాల్లోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది? అధిక ఫలాన్ని ఎవరిస్తారు? ఏది చేయడం వల్ల మోహం తొలగిపోతుంది? సులభంగా ఉత్తమగతి ఎట్లు వస్తుంది? చెప్పమని కోరుచున్నామన్నాడు. వారి మాటలు విన్న సూతుడు, ఓ మునులారా, మీరు మంచి విషయాన్ని అడిగారు. గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయాన్ని కోరిన మీ ప్రశ్నలు ఉదాత్తాలు. ఈ ప్రశ్నల వలన మీకు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా, వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి. శ్రీమన్నారాయణకి ప్రీతి కలిగించేవి అత్యుత్తమైనదైన కార్తీక వ్రతాన్ని గూర్చి చెబుతాను వినండి. దానిని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది. అదంతా నేను వర్ణించలేను, సంక్లిప్తంగా చెప్తాను. విష్ణు వ్రతాన్ని వినగోరేవారు సంసార సాగరం నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీకంలో నారాయణుని భక్తితో పూజించుట, స్నాన, దాన, జప, పూజలు, నేతి దీపాలు వెలిగించుట చేయుట వల్ల జన్మాంతార్జితాలైన సకల పాపాలు హరిస్తాయి. సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు విష్ణుభక్తి పరాయణుడై ఎవరు నెలంతా కార్తీక వ్రతం చేస్తారో వారు జీవన్ముక్తుడవబడతాడు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు నరాధములు అనబడతారు. కార్తీక మాసం రాగానే కావేరీ నది స్నానం చేసిన వారు వేల్పుల చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని పొందుతారు. ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలం వస్తుంది. నెలలన్నింటిలోనూ కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు చేయడమే అరుదు. వారికి వ్రతం చేయడం వల్ల ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్ర దానం, విష్ణు ఆలయమున దీపమాలలు వెలిగించడం, ఫలాలు, ధనం, ధాన్యం, గృహం దానం చేయడం వలన విశేష ఫలితాన్ని ఇస్తాయి. దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతి వారు విష్ణు ప్రీత్యార్థం కార్తీక మహత్యం వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయం సంపూర్ణం.